విషయము అనేకులు హృదయములో ఏ నెమ్మది అయితే లేదో, ఏ శాంతి సమాధానం లేవో ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు. ఎక్కడెక్కడో, ముఖ్యంగా యవనస్తులు ఎక్కడెక్కడో లోకము చుట్టూ, బార్ షాపుల్లో, బీర్ షాపుల్లో, ఎక్కడెక్కడ సినిమాలలో, ఆడవాళ్లలో, రకరకాల వ్యసనాలలో, గంజాయిలో, మత్తు పదార్థాల్లో ఏం వెతుక్కుంటున్నారు? సమాధానం వెతుక్కుంటున్నారు, సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. సరే, నేను అడుగుతా ఇప్పుడు ప్రశ్న, దొరుకుతుందా? దొరకకపోగా ఆ హృదయంలో ఉన్న వేదన ఇంకేమవుతుంది? రెట్టింపు అవుతుంది, పెరుగుతుంది. రోజు రోజుకి పెరిగి ఏమవుతుంది? ఆఖరికి జీవితం మీద విరక్తి, ప్రాణాల మీద ఆశ కోల్పోవడం జరుగుతుంది. అనేక మందిని మీరు టీవీలో వార్తలు చూస్తే, న్యూస్ పేపర్లో వార్తలు చూస్తే 100కి 90 వార్తలు ఇవే. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటి తెలుసా? అది ఎక్కడ ఉందో వారికి తెలియట్లే. ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు. అందులో ఒకరిని నేను ఎక్కడెక్కడో వెతుక్కున్నా. యేసయ్య బెత్లెహేంలో పుట్టాడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, నా హృదయంలో పుట్టాడు 10 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో పుట్టిన యేసయ్య, ఆ ప్రాంతానికి అంతటికి వెలుగై సమాధానమే ఉన్న యేసయ్య 10 సంవత్సరాల క్రితం నా హృదయంలో పుట్టాడు. అప్పుడు నేను సమాధానపరచబడటం మొదలైంది. నాలో సమాధానం మొదలైంది. అప్పటి వరకు సమాధానం కోసం నేను అనేక చోట్ల వెతికేవాడిని. అలాంటి వాళ్ళు ఇక్కడే ఎవరైనా ఉంటే, సంతోషము కోసము, సమాధానము కోసము ఎక్కడెక్కడో తిరుగుతూ విలువైన సమయాన్ని, విలువైన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, విలువైనవన్నిటిని కోల్పోతున్న వారు ఎవరైనా ఉంటే వారికి శుభవార్త. ఈ రోజు క్రిస్మస్ దినాన సంతోషము, సమాధానం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన హృదయాలలో ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానిస్తామో, యేసయ్య సమాధానమునకు అధిపతి అయి ఉన్న యేసయ్య తన సమాధానాన్ని అంతా మనకు అనుగ్రహిస్తాడు.